హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్. నేను రివ్యూ ఆఫ్ బ్రేక్అవుట్ 1 hour 7 minutes రన్ టైంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ అప్పుడెప్పుడో పల్లకిలో పెళ్లి కూతురు, మను బసంతి మూవీస్లో హీరోగా యాక్ట్ చేసిన బ్రహ్మానందం గారి అబ్బాయి రాజా గౌతమ్ గారు ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఒక ప్రయోగాత్మక మూవీ అని చెప్పాలి. ఈ బ్రేక్అవుట్ మూవీ పోస్టర్లు చూసినప్పుడు ఇదేదో ఎవరో సోలోగా ఒక క్యారెక్టర్తోనే మూవీ చేశారేమో అనుకున్నా. కానీ మూవీ స్టార్టింగ్లో 20 minutes, లాస్ట్ 5 minutesలో మిగిలిన యాక్టర్స్ కూడా చూపిస్తున్నారు ఫ్రెండ్స్. మూవీ మొత్తం సోలోగా హీరో మీద బేస్ అయ్యి ట్రావెల్ అవుతుంది ఫ్రెండ్స్. తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, కానీ దాన్ని ఇంకా స్క్రీన్ మీద బాగా చూపించుంటే బాగుండేది. ఇంకా స్టోరీ గురించి సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలంటే, మోనోఫేబియా వ్యాధి ఉన్న హీరో, అంటే ఒంటరిగా ఉండడానికి భయపడే ఒక వ్యక్తి ఒక రూమ్లో బందీగా ఉండిపోవాల్సి వస్తే అలా ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది, అలాగే ఆయన బయటపడడానికి ఏ ప్రయత్నాలు చేశాడన్నదే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, కొత్తగా యూనిక్ పాయింట్ కాన్సెప్ట్, డైరెక్టర్ సర్వే చేసిన విధానం బాగుంది. ఎక్కువ స్క్రీన్ ప్రజెంటేషన్ ఉండే హీరో క్యారెక్టర్ని బాగా చూపించి ఆయనతో బాగా చేయించారు. ఇంటర్వెల్లో ట్రావెల్ అవుతున్నప్పుడు వచ్చే రివిలియర్ ట్విస్ట్ బాగుంది. హీరోగా చేసిన గౌతమ్ గారు బాగా చేశారు. మోనోఫోబియా వ్యాధి పేషెంట్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆయన లుక్స్ పరంగా బాగున్నాయి. ఇక సీన్స్ని ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఉపయోగపడిందని చెప్పాలి. ఒంటరిగా ఉన్నప్పుడు హీరో తప్పించుకోవాలని ఆయన చేసే ప్రయత్నాలు చూడడానికి బాగున్నాయి. ఇంకా మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీ ఎక్కువసేపు ఒకే సీన్ మీద రన్ అవుతున్నట్లుగా అనిపించడం, మూవీ పైన ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల మూవీ ట్రావెల్ అయ్యే కొద్దీ అసహనానికి గురవుతుంది. ఓవరాల్గా కమర్షియల్ మూవీస్ని కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్ మూవీస్ని ఇష్టపడే వారికి ఈ బ్రేక్అవుట్ మూవీ నచ్చే అవకాశం ఉంది. మూవీలో ఎలాంటి అశ్లీల సన్నివేశాలు లేవు కాబట్టి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. అలాగే ఓవరాల్గా ఇది ఓటీటీ ఫిలిం 1 hour 7 minutes కాబట్టి ఒకసారి చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఈ మూవీకి మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఈ మూవీ యొక్క రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి